హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము HTML ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోలో HTML అంటే ఏంటి, హిస్టరీ, అసలు యూజెస్ ఏంటి అనేసి చూసాం కదా. ఇప్పుడు మనము మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యాము. సో HTML ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. HTML అంటే హోల్ అబౌట్ ట్యాగ్స్ అండి. ఒక ట్యాగ్ లేకుండా మనము HTML స్ట్రక్చరే ఉండదు. ఎవ్రీథింగ్, ప్రతి లైన్లో అసలు HTML స్ట్రక్చర్ అంటేనే ఈ ట్యాగ్స్ని, కేవలం ఈ ట్యాగ్స్ని మాత్రమే యూజ్ చేసి మనము వెబ్ పేజెస్, వెబ్ డిజైన్స్ అనేవి, వెబ్ అప్లికేషన్స్ అనేవి చేస్తామన్నమాట. సో HTMLలో ది మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యాము. దీని నుంచి నెక్స్ట్ ఎవ్రీ సింగిల్ టాపిక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. HTML స్ట్రక్చర్ ఇలా రాస్తున్నామంటే లైక్ ప్రతి లైన్లో కూడా ఈ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ట్యాగ్స్ అంతా కలిపి మనము మంచిగా ఫామ్ చేస్తే, ఏదైనా డిజైన్ చేస్తే దాన్ని మనము HTML స్ట్రక్చర్ అనేసి అంటాం అన్నమాట. ఈ HTML స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే HTML ట్యాగ్స్ యూజ్ చేసి మనము ఈ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము అసలు ట్యాగ్ అంటే ఏంటి, ట్యాగ్ అనేసి అంటున్నాం. ట్యాగ్ అంటే మనం చాలా వింటుంటాం, లైక్ డ్రెస్ ట్యాగ్స్ అనేవి వస్తుంటాయి కదా. సో అలా వింటుంటాం, ఫెమిలియర్ వర్డే మన డైలీ యాక్టివిటీస్లో అయితే ట్యాగ్ అనేది. కానీ HTMLకి వచ్చేసరికి అది టోటల్ డిఫరెంట్ పార్ట్ అనమాట. HTMLలో మనము ట్యాగ్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఇలా, వీటిని ఏమంటారు, బ్రాకెట్స్ అని అంటాం కదా. దాంట్లో బ్రాకెట్స్ అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇలా ఉంటాయి, కర్లీ బ్రేసెస్ ఉంటాయి, స్క్వేర్ బ్రేకర్స్, బ్రాకెట్స్, ఇలా చాలా ఉంటాయి కదా. కానీ మనము HTMLలో ఈ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం అనమాట. మరి ఈ బ్రాకెట్స్ని ఏమని పిలుస్తామంటే యాంగులర్ బ్రాకెట్ అని పిలుస్తాం. సో ఈ బ్రాకెట్ అనేది, దీంట్లో ఒక కంటెంట్ అనేది ఉంటుంది, దీంట్లో ఏదైనా రాస్తాం అనమాట. నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. సో ఇలా దీన్ని మొత్తంని కలిపి మనము ట్యాగ్ అని పిలుస్తాం. లైక్ ఇలా పెట్టి HTML అని రాసాము. సో ఇది ఒక ట్యాగ్ అయిపోతుంది. ఇలా రాసి సంథింగ్ ఏదైనా రాస్తున్నాము, రూపా అని రాశాను, ఇది ఒక ట్యాగ్ అవుతుంది. సీత అని రాశాను, ఇది ఒక ట్యాగ్ అయిపోతుంది. సరే, ఇవన్నీ ట్యాగ్స్ అయిపోతున్నాయి. మరి నేను ఇక్కడ రాసినట్టుగానే ఏది పడితే అది రాయొచ్చా? రూపా అని రాశాను, సీత అని రాశాను, ఇలా మన నేమ్స్ కూడా ఏదంటే దాంతో క్రియేట్ చేయొచ్చా అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే HTMLలో ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ లేకపోతే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ని మాత్రమే మనము HTMLలో యూజ్ చేయాలి. ఇలా ఏది పడితే అది రాసుకుంటే దాన్ని HTML అని అనమన్నమాట. అది HTML స్ట్రక్చర్ కాదు, అండ్ HTMLకి అవుట్పుట్ కూడా రాదు. సో మనము ఇలా మనకి ఇష్టం ఉన్నట్టు నేమ్స్ కాకుండా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, ఇలా HTML, ఇంకా కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. నేను ప్రతి ఒక్క HTML ట్యాగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో సింగిల్ ట్యాగ్కి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో HTML ట్యాగ్స్ అనేవి ఇలా రాస్తాం అనమాట. ఇలా రాసేసి మొత్తం ఇలా క్రియేట్ చేశాక, ఇలా ట్యాగ్స్ అన్నీ రాశాక దీన్ని ఒక HTML స్ట్రక్చర్ అనేసి అంటాం. తర్వాత సేవ్ చేసి రన్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఏదైతే పెట్టామో, ఏదైతే మనం రాసామో దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ అవుట్పుట్ రావాలి అంటే మనం ఇక్కడ ఏమైతే అవుట్పుట్ పెడుతున్నామో దాన్ని మనం డిసైడ్ చేసుకొని మన వెబ్ పేజ్ ఎలా ఉండాలి అనుకుంటున్నామో, ఎలా డిజైన్ చేయాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా HTML ట్యాగ్స్ని వాడాలి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. అది ప్రతి ఒక్కటి కూడా ఎందుకు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఈ 3 కాన్సెప్ట్స్ ప్రతి ఒక్క ట్యాగ్ పైన కూడా నేను డైరెక్ట్గా ఇంప్లిమెంట్ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట. సో ఇది ట్యాగ్ గురించి యాంగులర్ బ్రాకెట్స్ అనేసి అంటాం. మనకి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా దీన్ని మనము లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్ అనేసి అంటాం అనమాట. లెఫ్ట్ యాంగులర్ అనేసి అంటాం. అండ్ దీన్ని మనము
యాంగులర్ అనేసి అంటాం అన్నమాట. సో దీన్ని యాంగులర్ బ్రాకెట్స్లోనే మనము రాయాలి, అప్పుడే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. వేరే బ్రాకెట్స్ యూజ్ చేస్తే అవుట్పుట్ రాదు అండ్ ఎర్రర్స్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ HTML ట్యాగ్స్లో 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఏంటి అంటే HTMLలో 2 టైప్స్ ఉంటాయన్నమాట. అదేంటి అంటే పెయిడ్ ట్యాగ్ అండ్ సింగిల్ ట్యాగ్ అన్నమాట. ఈ సింగిల్ ట్యాగ్ని మనము ఎంప్టీ ట్యాగ్ అనేసి కూడా అంటాం. ఎంప్టీ ట్యాగ్ అని కూడా ఉంటాం అన్నమాట. సో HTML ట్యాగ్స్లో 2 టైప్స్ ఉంటాయి. అది ఇది పెయిడ్ ట్యాగ్ అంటే మనకి బేసికల్గా ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్లో ఇలా రాయాలి, ఇది ట్యాగ్ HTML ట్యాగ్ అనేసి అంటున్నాం కదా, ఇవన్నీ ట్యాగ్స్ అనేసి ఇలా చూపించాను కదా. మరి లైక్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. అదేంటి అంటే లైక్ HTML ఇలా స్లాష్ చేసి HTML ఈ 2 టైప్స్ మనము ట్యాగ్స్ అనేసి అంటాం. లైక్ ఇది వచ్చేసి ఓపెనింగ్ ట్యాగ్, ఇది వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ అనమాట. మనము ఏదైనా ఒక స్ట్రక్చర్ని లైక్ ఒక ట్యాగ్ రాస్తున్నప్పుడు మనము దాన్ని ఓపెన్ చేయాలి, ఎండ్ చేయాలి. అంటే HTML అనేసి రాసా, తర్వాత మొత్తం రాసాక మళ్ళీ క్లోజ్ చేయాలి కదా. సో ఇలా స్లాష్ ఇచ్చేసి HTML అనేసి ఇలా క్లోజ్ చేస్తాం. అంటే ఈ ట్యాగ్ క్లోజ్ అయిపోయినట్టు అనమాట. ఇంకా వేరే లైన్కి అప్లికబుల్ కాదు. మనం సపోజ్ ఒక దానికి ఒక లెటర్కి ఒక ఫాంట్ ఇచ్చేస్తాం, దాన్ని మళ్ళీ ఇలా స్లాష్ ఇచ్చి మనము ఇలా క్లోజ్ చేయాలి, అప్పుడే అది అనేది క్లోజ్ అవుతుంది. లేకపోతే తర్వాత లైన్కి మనకి అదే స్టైల్లో లేకపోతే మనం ఏదైతే యూజ్ చేస్తామో అది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో మనము బేసిక్గా ఇలా ఇచ్చేదాన్ని ఇలా ఫస్ట్లో ఇక్కడ ఉంది కదా, దాన్ని మనము ఓపెనింగ్ ట్యాగ్ అనేసి అంటాం. ఇలా వితౌట్ ముందర ఏంటి ఇలా స్లాష్ లేకుండా ఉంటే దాన్ని మనము ఓపెనింగ్ ట్యాగ్ అనేసి అంటాం. ఇన్ కేస్ ఇలా స్లాష్ ఇచ్చి ఇలా అంటే దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అనేసి అంటాం అనమాట. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనం ఏ ట్యాగ్ ఓపెన్ చేసినా కూడా నెసెసరీగా పక్కాగా క్లోజ్ చేయాలి, అప్పుడే అది HTML స్ట్రక్చర్ అవుతుంది. ఓపెన్ చేయడం ఎంత అంటే ఒక ట్యాగ్ని యూజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఆ ట్యాగ్ని క్లోజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ట్యాగ్స్ యూజ్ చేయడం అంటే లైక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేసి. ఇక్కడ నేను 2 టైప్స్ అనేది చెప్పాను HTML ట్యాగ్స్. పెయిడ్ ట్యాగ్ ఒకటి, సింగిల్ ట్యాగ్ ఎంప్టీ ట్యాగ్ అనేసి అంటాం. సో పెయిడ్ ట్యాగ్ అంటే క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఉండే ట్యాగ్స్ మనము పెయిడ్ ట్యాగ్స్ అనేసి అంటాం. HTML ఇది క్లోజింగ్ ట్యాగ్, HTML ఇది ఒక పేరు. ఇంకా తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాం. మీరు ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న ట్యాగ్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటి ప్రతి ఒక్క ట్యాగ్ గురించి కూడా చెప్తాను కాబట్టి నో ప్రాబ్లం. జస్ట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ పైన ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇది వచ్చేసి ఒక పేరు. ఇలా చాలా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. వీటిని మనము జనరల్గా పెయిడ్ ట్యాగ్స్ అనేసి అంటాం. మరి సింగిల్ ట్యాగ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క ట్యాగ్ కూడా క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ ఉండాలి అన్నారు కదా. సో ఎంప్టీ ట్యాగ్, సింగిల్ ట్యాగ్ అంటే మనకి HTMLలో అన్ని ట్యాగ్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉండవు, కొన్ని చాలా లిమిటెడ్ మాత్రమే సింగిల్ ట్యాగ్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను అండి. ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ బ్రేక్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ ట్యాగ్కి మనకి ఓన్లీ ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉండదు అనమాట. సో వీటిని మనము ఎంప్టీ ట్యాగ్ ఆర్ సింగిల్ ట్యాగ్ అనేసి పిలుస్తుంటాం. మీకు HTML ట్యాగ్స్ అంటే జనరల్లీ మీకు ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో అడిగినా హౌ మెనీ టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్ అని అడిగినా కూడా పెయిడ్ ట్యాగ్, సింగిల్ ట్యాగ్ ఇలా చెప్పాలన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కటి టెక్నాలజీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా యూజ్ చేయాలి, ఈ
యాంగులర్ బ్రాకెట్స్ని గుర్తుపెట్టుకోండి. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి యాంగులర్ బ్రాకెట్స్లోనే ఇది రాయాలి అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ HTMLలో ఏది పడితే అది రాయకూడదు అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని ప్రీడిఫైన్డ్ అనేవి ఉంటాయి. ఆ ప్రీడిఫైన్డ్ ట్యాగ్స్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూసేద్దాం. సో ఇలా ఏది అంటే అది యూజ్ చేయకూడదు. మనం ట్యాగ్స్ అంతా కలిపేస్తే HTML స్ట్రక్చర్ అనేది అంటాం. అండ్ మనకి ఇక్కడ ఇలా చూపిస్తున్నాం కదా, వాటిని యాంగులర్ బ్రాకెట్స్లో లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్స్, రైట్ యాంగులర్ బ్రాకెట్స్ అని అంటుంటాం. అండ్ తర్వాత HTML ట్యాగ్స్లో 2 టైప్స్, పెయిడ్ అండ్ సింగిల్. HTML ఇలా ఓపెనింగ్ క్లోజింగ్ అనేసి ఉంటాయి. మీకు టోటల్ ఒక ఐడియా అనేది వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఈ ట్యాగ్స్ మొత్తం యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్, వెబ్ డిజైన్స్ అనేవి చేస్తుంటాం. అండ్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML ట్యాగ్స్ అండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.